హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఇవాళ మీకు ఎర్రకారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది నెల్లూరులో ఫేమస్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 5 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటో, అలాగే 4-5 రెబ్బలు వెల్లుల్లిపాయ తీసుకోవాలి. కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు తీసుకొని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది మిక్సీలో. చూడండి, ఇలా మెత్తగా మనకి గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తిరగమాత పెట్టుకుందామండి. తిరగమాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి కారంలో మిక్స్ చేసేసుకోవాలండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి అలా చాలా టేస్టీగా ఉంటుందండి. మా నెల్లూరు సైడ్ చాలా ఫేమస్ ఇది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం కారం దోశ ఎలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె దోసపిండి వేసుకోవాలండి. అది మనము ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. దోశ కొంచెం కాలాక మనం దాని మీదంతా కారం వేసుకోవాలంటే మనకు ఎంత కారం కావాలో అంత. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని కారాన్ని మొత్తం మంచిగా దోశకి మొత్తం స్ప్రెడ్ చేయాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ కొంచెం ఎర్రదోరలుగా కాలనివ్వాలండి. చూడండి, ఇలా దోశకి నెయ్యి కూడా అప్లై చేసేసుకున్నాను. నేను ఈ నెయ్యి ఇంట్లో చేసుకున్నానండి, బయట కొన్నది కాదు. నాకు చేసుకోవడం వచ్చండి, అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో తర్వాత ఇలాగ దోశ ఒకవైపు కాలాక మనము హాఫ్కి క్లోజ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా క్లోజ్ చేసుకొని మంచిగా 2 వైపులా కాలనివ్వాలండి. లోపల పచ్చి అనేది ఉండకూడదు, అంతవరకు మనము కాల్చుకోవాలి. అలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని బాగా కాల్చుకున్న మనకి కారం దోశ రెడీ అయిపోతుంది. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ.